హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో మేఘనా స్టైల్ చికెన్ బోన్లెస్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మేఘనా రెస్టారెంట్ స్టైల్ రుచి వచ్చే విధంగా ఇంట్లోనే త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా నేను ఎలా చేస్తున్నానో చూసి మీరు ఇంట్లో ట్రై చేయండి. మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఇక్కడ ఒక గిన్నెలో నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. దాంట్లో తగినంత సాల్ట్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్, 1 టీ స్పూన్ ఆఫ్ మైదా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకున్నాక 1/2 టీ స్పూన్ ఆఫ్ వెనిగర్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్నాక మూత పెట్టి ఒకసారి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో తగినంత నూనె వేసుకోవాలి ఫ్రై చేసుకోవడానికి. మనం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఇప్పుడు కొన్ని ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, లైట్ బ్రౌనిష్ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా మిగతావి కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. మీరు ఈ వీడియో చూసేటప్పుడు ఎక్కడైనా మీకు అర్థం కాకపోయినా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, దానికి నేను రెస్పాండ్ అవుతాను. నెక్స్ట్ వీడియోలో చికెన్ బోన్లెస్ ఫ్రైకి కాంబినేషన్గా స్పెషల్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చికెన్ ఫ్రై చేసిన బాండీలోనే నేను కర్రీ చేసేస్తున్నాను. ఇప్పుడు దాంట్లో బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, ఇలాచి వేసుకున్నాను. దాంతోపాటు ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత చీల్చిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకున్నాను. మొత్తం ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయిన తర్వాత టమాటా పేస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు టమాటాలు బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు, తగినంత ఉప్పు, అలాగే తగినంత కారం వేసుకోవాలి. తర్వాత కొంచెం ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడంతా ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం పెరుగు వేసుకుందాం. మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, ఇప్పుడు దాంట్లో వేసేసేయాలి. వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకుందాము. చూస్తుండే తినాలనిపించేస్తుంది కదా, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు దీంట్లో తగినంత వాటర్ పోసుకుందాం. మనం గ్రేవీ టైప్ చేసుకున్నాం కాబట్టి వాటర్ కొంచెం నేను తక్కువ పోసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీద్దాం. ఇప్పుడు దీంట్లో సన్నగా తరుగు పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. అంతే అండి, మేఘనా రెస్టారెంట్ స్టైల్ చికెన్ బోన్లెస్ కర్రీ అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో? మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్ గా కుదురుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.